హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా వీడియోస్‌ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఎంతవరకు ఈ రీడింగ్స్ రెజొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉందా? లేదా? అనేదైతే చూద్దాము. సో, ఏంజెల్స్ కూడా మీకేం గైడెన్స్ ఇస్తున్నాయి? అసలు మీ పర్సన్‌కి మీ నుంచి దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా? లేదా? అనేదైతే ఈరోజు వీడియో టాపిక్ అండి. సో, ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. ఆ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు. లైక్ మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఆహ్, వైఫ్ కానీ ఎవరైనా అయ్యుండొచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్ గానీ, మీ ఇద్దరు గొడవ పడి దూరంగా ఉన్నారు. కానీ తను ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి? మీరంటే ఇంకా వాళ్ళకి ఇష్టముందా? లేదా? అనేది తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది గదా! సో, అదనమాట ఈరోజు మన వీడియో టాపిక్. మీ నుంచి గొడవ కానీ, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కానీ, లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో గానీ, అసలు టోటల్‌గా మాట్లాడటం తగ్గించేశారు. అసలు వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి మీకు తెలియట్లేదు. ఎందుకు వాళ్ళు మీకు దూరంగున్నారు? ఇప్పుడు వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా? లేదా? అనేదైతే ప్రతి ఒక్కళ్ళకి డౌట్ ఉంటుంది. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ అదే అండి. మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్‌కి అసలు మీరంటే ఇష్టం ఉందా? లేదా? ఓకేనా? సో, ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగు. మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. మెసేజ్ చేయండి. సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి 30-40% ఇది మీకు రెసొనేట్ అవుతుంది. లేదు మీ నేము, మీ పర్సన్ నేము పరంగా డీటెయిల్ రీడింగ్ కావాలి, మాకు ఇంకా క్లారిటీ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే మాత్రమే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. ఏంజెల్స్ మా వ్యూయర్స్‌కి వాళ్ళ నుంచి దూరంగా ఉన్నందుకు వాళ్ళకొక గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళంటే ఇష్టం ఉందా? లేదా? మా వ్యూయర్స్ నుంచి దూరంగా ఉన్న అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కోసం చేసే వీడియో కదా ఇది. ఫ్రీ రీడింగ్స్ కాబట్టి అట్‌లీస్ట్ ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది ఉండాలి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ఛానల్‌కి. మా వ్యూయర్స్‌కి ఒక గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. సక్సెస్ మీ పర్సన్స్ మీ దగ్గరికి తిరిగైతే వస్తారండి. వాళ్ళకి మీరంటే ఇంకా ఇష్టం ఉంది. పీస్‌ఫుల్ రిజల్యూషన్, నో నీడ్ టు వర్రీ. ఓకే. సక్సెస్ అవుతారంట. మీ పర్సన్‌ని మీరు రీచ్ అవుతారు. సక్సెస్ అవుతారు. మీరనుకున్నది జరుగుతుంది. మీరంటే మీ పర్సన్‌కి ఇంకా ఇష్టముంది. పీస్‌ఫుల్ రిజల్యూషన్. సో, ఏదైనా సరే పీస్‌ఫుల్‌గానే సాల్వ్ చేసుకోండి. గొడవ పడి అలా ట్రై చేయకండి. లేకపోతే థర్డ్ పర్సన్స్ కానీ ఇన్వాల్వ్ చేసి అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా, నిదానంగా సాల్వ్ చేసుకోండి. వర్రీ అయితే అవసరం లేదు. నో నీడ్ టు వర్రీ. వాళ్ళైతే మీ గురించి ఇంకా ఇష్టపడుతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు అనైతే మీ ఏంజెల్స్ కూడా గైడ్ చేస్తున్నారు. ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. ఈ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరేం కంగారు పడకండి. ఓకేనా? ఏంజెల్స్ కూడా మీకు గైడెన్స్ ఇచ్చేసాయి. వర్రీ అవ్వకండి. ఏ రీజన్‌తో మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారో వాళ్ళు స్టిల్ మీరంటే వాళ్ళకి ఇంకా ఇష్టం ఉంది. సిట్యుయేషన్‌లో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మీరు భయపడకండి అని మీ ఏంజెల్స్ కూడా గైడ్ చేస్తున్నారు. సో, టారోతో చెక్ చేసేద్దాము.
మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్ మీరంటే ఇష్టం ఉందా లేదా? యూనివర్స్ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ నుంచి దూరంగా ఉన్న పర్సన్స్ వాళ్ళకి స్టిల్ మా వ్యూవర్స్ అంటే ఇష్టం ఉందా? Two of Swords, Ten of Wands, King of Cups, Ace of Wands, the Hermit, Knight of Cups, Queen of Pentacles, Knight of Swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ వర్డ్స్. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో కమ్యూనికేట్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి, మీతో టెక్స్ట్ చేయాలి, ఒకసారి మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. సో వాళ్ళు మీ సైడ్ మీది చాలా సోల్మేట్ బాండ్ అని అయితే వాళ్ళ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య చాలా కనెక్షన్ ఉండేది. లైక్ ఇద్దరు ఒకరికొకరు టైం ఇవ్వడం కానీ, లైక్ అంటే బాగా ఉండేవాళ్ళు, ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం కానీ, హెల్ప్ చేసుకోవడం కానీ, కేర్, ఎఫెక్షన్, కన్సర్న్ అంతా బాగుండేది. వాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. బట్ స్టిల్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ రివర్స్ వచ్చింది. సో వాళ్ళైతే ఈ రిలేషన్లో నిదానంగా అయినా సరే మళ్ళీ నాకు ఈ రిలేషన్లో గ్రోత్ కావాలి, మళ్ళీ నా పర్సన్ నాకు కావాలి, గ్రోత్ కావాలి, ఈ రిలేషన్లో గ్రోత్ స్లోగా అయినా సరే స్టడీగా కావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, టూ ఆఫ్ వర్డ్స్. వాళ్ళకి మీరా వాళ్ళ ఫ్యామిలీనా, లేకపోతే మీరా రావాలా వద్దా, లేకపోతే మీరా ఇంకొక పర్సన్ ఉంటే ఆ పర్సన్ రావాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళకైతే ఏస్ ఆఫ్ స్వర్డ్స్తో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. సో మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అని కూడా అనుకుంటున్నారు. బట్ ఏం డెసిషన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. ఒక క్లారిటీ అయితే వాళ్ళ మైండ్కి ఇంకా రాలేదు. రావాలి అని ఆలోచిస్తున్నారు, బట్ ఒక క్లారిటీ అయితే రావట్లేదు. ఎలా రావాలి, ఏం చేసి రావాలి, అసలు రావాలా వద్దా. వాళ్ళకి ఇష్టం ఉంది, మాట్లాడాలి అనుకుంటున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ మీ మధ్య ఉన్న బాండింగ్, లేకపోతే పాస్ట్లో మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అవన్నీ తలుచుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ రావాలా వద్దా, వస్తే మీరేమంటారు అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. ఒక క్లారిటీ అయితే వాళ్ళకి రావట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఓకేనా? బట్ వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం చాలా భారంగా ఉంది. అందుకే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు వాళ్ళు. కానీ రావాలా వద్దా, ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయితే నాకు మ్యారేజ్ అయింది, నాకు నా వైఫ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఏమవుతుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఒక స్టెప్ అయితే ముందుకు వేయడానికి వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. ఒక క్లారిటీ అయితే రావట్లేదు. బట్ వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం చాలా భారంగా ఉంది. ఎందుకంటే మీరంటే ఇష్టం ఉంది, ఆ పర్సన్స్కి ఇష్టం ఉంది కాబట్టే మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళకి భారంగా ఉంది. సో డే అండ్ నైట్ వాళ్ళకి మాత్రం మీరే గుర్తొస్తున్నారు. మీతో మాట్లాడాలని, మిమ్మల్ని ఎలా అయినా వచ్చి అప్రోచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ వాళ్ళ ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు.
ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్యాషన్ ఉందండి. చాలా ప్యాషను, చాలా అట్రాక్షను. అండ్ ఈ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్ కూడా. చాలా లాయల్‌గా కూడా ఉండే పర్సన్ మీకు. తన మైండ్‌లో ఎలాంటి చీటింగ్ చేసే పర్సన్ అయితే కాదు. బట్ ఎలా యాక్షన్ తీసుకోవాలి? ఎలా న్యూ బిగినింగ్ చెయ్యాలి మీతో? ఎలా వచ్చి మిమ్మల్ని మాట్లాడాలి? మిమ్మల్ని ఒప్పించాలి? ఏం యాక్షన్ తీసుకుంటే ఈ రిలేషన్‌కి ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? అనైతే ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఉంది. ఇప్పుడు ఏస్ ఆఫ్ వాండ్స్ ఉంది. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏం యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి? అంటే ఏ ఏం చెప్పి మీ దగ్గరకు రావాలి? ఎళ్ళిపోయిన పర్సన్ గదా! మళ్ళీ ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించి రాగలరు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళకి చాలా డిప్రెషన్‌లో ఉన్నారండి. చాలా లోన్‌లీగా కూడా ఉంటున్నారు మీ నుంచి దూరంగా ఉన్నందుకు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. లోన్‌లీగా కూడా ఉంటున్నారు. బట్ ఆహ్, ఏదో ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేస్తున్నారండి. వాళ్ళకి మీ దగ్గరికి రావడానికి ఏదో ఒక చూసారా ఇక్కడ లైటనింగ్ అనేది అవేకెనింగ్ అనేది జరిగింది. సో, ఆ ఒక్క రీజన్‌తో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీరు లేకుండా వాళ్ళకెంత కష్టంగా ఉందో, ఎంత భారంగా ఉందో, ఎంత ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారో అది మీకొచ్చి చెప్పాలి అనైతే అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్. సో, ఫాస్ట్‌గా అయితే వాళ్ళు మీ దగ్గరకొచ్చి వాళ్ళ ఇష్టాన్ని కొంతమందికైతే ఇక్కడ వాళ్ళొచ్చి ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ప్రపోజ్ చేయాలి. వాళ్ళ ఇష్టాన్ని మీకు చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని, మిమ్మల్నొచ్చి అప్రోచ్ అవ్వాలని, మీతో అట్‌లీస్ట్ వాళ్ళ ఇష్టాన్ని ఎక్స్‌ప్రెస్ చెయ్యాలని అనైతే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ వాళ్ళు చాలా మీ నుంచి దూరం అయినందుకు ఏం యాక్షన్ తీసుకోవాలని మాత్రం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు చాలా ఒంటరితనంగా అంటే సొసైటీ నుంచి చాలా దూరంగా ఉంటూ అలోన్‌గా ఉంటున్నారు. ఒక్కళ్ళే కూర్చొని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు మీ నుంచి దూరమైనందుకు. నైట్ ఆఫ్ కప్స్. సో, వాళ్ళకేంటంటే వాళ్ళ ఇష్టాన్ని మీకు చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా మిస్ అవుతున్నారు. మీ దగ్గరకొచ్చి మనం ఇంకా కలిసుందాము. నిన్ను వదులుకోవడం నాకిష్టం లేదు అనైతే చెప్పాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళేంటంటే కొంచెము మనీ పరంగా కూడా చెప్పాలి అనుకుంటున్నారు. సో, మనీ పరంగా కూడా కొంచెం గ్రోత్ కావాలి. నా పర్సన్ నేను హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటే నా సెల్ఫ్ గ్రోత్ కూడా ఇంపార్టెంటే. బికాజ్ మీ ఇద్దరి మనీ మధ్య క్లాషెస్ కూడా వచ్చుండొచ్చు. సో, అందుకే ఫస్ట్ నేను కొంచెం సెటిల్ అయ్యి మనీ పరంగా, ఆ తర్వాత, ఆ తర్వాత ఎళ్లి నా పర్సన్‌కి కనిపిద్దాము. అప్పుడు తను నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, మనీ పరంగా గ్రోత్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలి. మనీ పరంగా గ్రోత్ అవ్వాలి. నాకంటూ ఒక స్టేబుల్ ఇన్‌కమ్ ఉండేలా చూసుకోవాలి ఫస్ట్. అప్పుడే నేను నా పర్సన్ దగ్గరికెళ్ళి నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్ వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం ఉందో వచ్చి చెప్పాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఫాస్ట్‌గా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఎప్పుడు? వాళ్ళకి కొంచెం స్టేబుల్ ఇన్‌కము ఆర్ ప్రాపర్ జాబు మీ మధ్య గొడవ కూడా ప్రాపర్ ఇన్‌కమ్ లేదని గానీ, జాబ్ లేదని కానీ, లేకపోతే మనీ పరంగా సెటిల్‌మెంట్ లేదని కానీ జరిగుండొచ్చు. సో, నేను ఫస్ట్ నా కెరియర్‌లో బాగా సెటిల్ అయ్యి, ఒక మంచి పొజిషన్‌లోకొచ్చాక, నా పర్సన్‌ని నేను మీట్ అవుతాను. అప్పుడెళ్ళి నా పర్సన్‌కి కనిపిస్తాను అనైతే అంటున్నారు మీ పర్సన్. సో, ఎంతమందికి ఈ రీడింగ్ రెసొనేట్ అయిందని నాకు కింద కామెంట్ చేసి చెప్పండి.
సో మీకు ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.